అందరికీ నమస్కారం. సో మేము వి హబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. నా పేరు మేఘ్నా. సో నాతో పాటు మా కలీగ్ మిస్టర్ శశాంక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో మేమేంటంటే వి హబ్ గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేము ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఏ రకమైన సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికన్నా ముందు మా ఆర్గనైజేషన్ గురించి ఒక వీడియో చూపిస్తాం అన్నమాట. జస్ట్ అంటే మేమేం చేస్తున్నాము అనేసి. సో వీడియో అయిపోయాక నేను పీపీటీ చూపిస్తూ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే, వీడియో చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎనర్జీ హై ఉందా? వాయిస్ వినపడట్లేదు అసలు. ఎస్, ఆర్ యూ ఆల్ విత్ మీ? ఓకే. A diverse community of women entrepreneurs from all walks of life, each with their unique stories, who focus on finding solutions to the challenges we face in life, using technology and opportunities to apply their skills, expertise and their perception. In urban landscapes and rural communities alike, a dynamic group of these women are leaving their mark in the world. Welcome to the exciting world of WeHub. Guided by the esteemed leadership of the Telangana government with a vision to integrate women into the economy and promote women's entrepreneurship through incubation, the government of Telangana initiated WeHub, India's first state-led incubator for women entrepreneurs. At WeHub, we are not just an incubator. We are a movement that's rewriting the narrative of women's participation in the business world. We serve as the bridge between dreams and policies, simplifying access to resources, navigating regulations, and seizing opportunities. We take pride in our vibrant community of women entrepreneurs, serving a wide range of industries. At WeHub, tech is not a vertical, but an underlying enabler that launches every startup into its best orbit. Our women entrepreneurs are the driving force behind innovation and success, each contributing their unique expertise to our thriving ecosystem. We stand tall, knowing that our journey has resulted in a significant impact. We are not on this journey alone. We proudly stand alongside our esteemed partners who have unwaveringly supported us. Thank you very much. We have and please continue helping the upcoming entrepreneurs. Join us at WeHub, where women entrepreneurs thrive globally, find their true potential, where dreams take flight, where the future is unquestionably female, and we build a brighter future. సో ముందుగా మేం వి హబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా మీలో ఎంతమంది వి హబ్ అనే పేరు విన్నారు? పోనీ టీ హబ్ విన్నారా? టీ హబ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది మన నిలోఫర్ దగ్గర, చూసుంటారు. ఓకే, సో వి హబ్ ఏంటంటే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్ అన్నమాట. సో మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హోల్ ఇండియాలోనే మొట్టమొదటి ఫస్ట్ టైం నా తెలుగు చాలా ఫస్ట్ టైం ఏంటంటే ఓన్లీ ఉమెన్స్ కోసం పెట్టిన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్? ఎవరైనా చెప్పగలుగుతారా? లెట్స్ కీప్ ఇట్ ఇంటరాక్టివ్. నేను ఒక్కదాన్ని ఏదో స్పీచ్ ఇచ్చాను వెళ్ళిపోయాను కాకుండా. ఎనీబడి కెన్ టెల్ మీ డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్? ఓకే, ఇంకెవరైనా? ఓకే, వెల్, ఇంకెవరైనా? ఓకే, సో మెయిన్గా ఇప్పుడు ఫర్ సపోజ్ దెర్ ఇస్ సమ్వన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూట్ బ్యాగ్స్.
లేదా బేసికలీ అగరబత్తి చేస్తున్నారు అనుకుందాం. ఒకవేళ నేను అగరబత్తి చేస్తే జస్ట్ ఫర్ మై మనీ బిజినెస్, అంటే మై మనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవి చేస్తుంటే బిజినెస్ అంటాం. బట్ నేను చేసే అగరబత్తి మేబీ ఇన్నోవేటివ్ ఐడియా ఇన్వాల్వ్ అయి ఉంటే, లైక్ ఫ్లోరల్ వేస్ట్ యునో, లేదా మన అగరబత్తి నుంచి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా కూడా న్యాచురల్గా తయారీ చేస్తున్నాను, సస్టైనబుల్గా చేస్తున్నాను అంటే మెయిన్గా వేర్ ఇన్నోవేషన్ ఈస్ ఇన్వాల్వ్డ్, దట్ ఈస్ కాల్డ్ ఆంటర్ప్రెన్యూర్షిప్, రైట్? సో మేమేంటంటే వీ వర్క్ ఆల్ ఓవర్ తెలంగాణ. సో ఫర్ ద ఫస్ట్ టైం మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ ఉమెన్స్ కోసం, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కోసం క్రియేట్ చేసిన ఇన్నోవేషన్ సెల్ ఇస్ వీ హబ్ అనమాట, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ హబ్. ఓకే, సో మేము ఎలా ఆపరేట్ చేస్తామంటే బేసికలీ మా వీ హబ్లో 2 వర్టికల్స్ ఉంటాయి. 1 అర్బన్, సెకండ్ రూరల్. అర్బన్ ఇన్నోవేషన్ అంటాం, రూరల్ని సోషల్ ఇంపాక్ట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వర్టికల్ అంటాం. సో అర్బన్ ఏంటంటే దే ఫోకస్ ఆన్ మెయిన్లీ హైదరాబాద్ సిటీ అనమాట. సో సిటీలో నుంచి ఎవరైనా టెక్ బేస్డ్ స్టార్టప్స్ ఉన్న వాళ్ళని మేము అర్బన్ కింద కన్సిడర్ చేస్తాం. ఐఎమ్ ఫ్రమ్ అ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వర్టికల్. సో మా వర్టికల్ ఏంటంటే సబర్బ్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ Tier 2, Tier 3 రీజియన్స్ ఆఫ్ తెలంగాణ మీద ఫోకస్ చేస్తామన్నమాట. సో ఆంటర్ప్రెన్యూర్షిప్లో మేమేం సపోర్ట్ చేస్తామంటే, ఫర్ సపోజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ కమ్మింగ్, మేబీ నేను ఒక ఉమెన్, నాకు ఐడియా ఏం లేదు, బట్ వ్యాపార రంగంలో నేను ఒకటి స్టార్ట్ చేయాలి. ఓకే, సో పీపీటీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో పీపీటీ ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు అర్థం కాకపోయినా ఇది రావట్లేదు. మీకు అర్థం కాకపోయినా నేను చెప్పేది మీరు నోట్ చేసుకుంటే దట్ వుడ్ బి ఎనఫ్. You can go to SI directly. ఓకే, మా దాంట్లో ఏ స్టేజ్ ఆఫ్ బిజినెస్ దాన్ని బట్టి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఏ ఉమెన్స్ని మేము కన్సిడర్ చేస్తాం, ఉమెన్ ఎవరికి ఐడియా లేదు బట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, లేదా ఐడియా ఉంది బట్ రైట్ అంటే నా ఐడియా కరెక్టా కాదా, ఏ లొకేషన్లో పెడితే బాగుంటుంది, యునో నా ఐడియా ఈ సెట్ ఆఫ్ కస్టమర్స్కి కరెక్టా కాదా. ఫర్ సపోజ్ నేను ఒక క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయాలి అనుకున్నాను, హై అండ్ క్లౌడ్ కిచెన్. అది మనం ఎక్కువ అఫోర్డ్ చేయలేని ప్లేస్లో పెడితే రన్ అవుతుందా? నో, రైట్? అండ్ ఆల్సో క్లౌడ్ కిచెన్ పెట్టడానికి మనకంటూ కొన్ని స్టెప్స్ ఉంటాయి. నేను జస్ట్ వెళ్ళి పెట్టేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, యునో కస్టమర్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో అవేంటనేది కూడా మనం ఇన్ డెప్త్ వెళ్తాం. సో మేమేంటంటే సర్ప్, మాది ట్రయాంగులర్ అప్రోచ్ ఉంటుంది. సర్ప్ అని విన్నారా? మన మహిళా సంఘాలు ఉంటాయి డిస్ట్రిక్ట్స్లో. సో సర్ప్ అండ్ మెప్మా ద్వారా మేమేంటంటే 33 జిల్లాల్లో కూడా పెనెంట్రేట్ చేసి రీసెంట్గా బూట్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మేము 25 డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికీ కండక్ట్ చేసాము, మిగతాయి కూడా సూన్ కండక్ట్ చేస్తామన్నమాట. సో మా ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ వి రీచ్. ఏంటండి వి రీచ్? కొంచెం మీ వాయిస్ గట్టిగా వినపడుతుందా? వి రీచ్. ఓకే, సో నేను చెప్పాను కదా, ఒక ఐడియా లేదు, లేదా నాకు ఒక ఐడియా ఉంది బట్ నాకు ఇది కరెక్టా కాదా, ఏ లొకేషన్లో పెడితే ప్రాపర్గా ఉంటుంది, ఏ సెట్ ఆఫ్ కస్టమర్స్ని నేను టార్గెట్ చేయాలి, బిజినెస్కి కావాల్సిన ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఆ ఫస్ట్ స్టెప్ అనేది మీకు వి రీచ్ ద్వారా దొరుకుతుంది. సో బేసికలీ ఏంటంటే మనం స్కూల్, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ లెవెల్ అంటాం కదా, సో అందులో స్కూల్ లెవెల్ లాగా వి రీచ్ అనమాట, రైట్? సో ఇందులో ఏంటంటే ఇట్స్ 3 month ప్రోగ్రామ్. సో మేము 3 monthsలో వీక్లీ 1 సెషన్ కండక్ట్ చేస్తాం. సో సెషన్స్ దేని గురించి ఉంటాయంటే మీ ఐడియా వ్యాలిడేషన్ అంటారు. అంటే మన ఐడియాని మనం ప్రాపర్ ప్రోడక్ట్గా లేదా ఒక ఐడియాని ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ఎలా చేసుకోవాలి అనేది వి రీచ్ ద్వారా మేము నేర్పిస్తామన్నమాట. సో ఎలా మేము ట్రైనింగ్స్ ఇస్తాము, మా దగ్గర
డిఫరెంట్ మెంటర్స్ ఉంటారు. సో ఎక్స్పర్టైజ్డ్ మెంటర్స్ ఉంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దాని మీద సెషన్ అవుతుంది. ఫర్ సపోజ్ మీలో ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? ఓకే. సో ఎంతమందికి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంది? ఓకే. సో మిగతా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్టెప్, మీరు వ్యాపారం చేస్తుంటే బేసికలీ ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, మీ పేరేంటి అంటే మనం సో అండ్ సో, నా పేరు మేఘ్నా అని చెప్తాం. ప్రూఫ్ ఏంటి నీ పేరు మేఘ్నా అంటే ఏం చూపిస్తాం? ఆధార్, రైట్? సో ఉద్యమం అనేది మన వ్యాపారంకి ఆధార్ లాగా. సో ఇలాంటి బేసిక్ ట్రైనింగ్స్ అన్నీ కూడా మనం వీరిచ్ ద్వారా ఇస్తామన్నమాట. సో ఇందులో ఉద్యమ్ రిజిస్ట్రేషన్తో పాటు మీ బిజినెస్కి కావాల్సిన ఫస్ట్ స్టెప్ గైడెన్స్ అనేది కూడా ఈ 3 వీక్ ప్రోగ్రాంలో ఎవ్రీ వీక్ 1 సెషన్ మెంటర్ వచ్చి కండక్ట్ చేసేలాగా మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది వీరీచ్ అనే ప్రోగ్రామ్. ఓకే. ఈ 3 months ప్రోగ్రామ్ అయిపోయాక కూడా మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం. అంటే మనం స్కూల్ అయిపోయాక సర్టిఫికేట్ ఇంపార్టెంటా కాదా? ఎందుకంటే మనం ఇంటర్కి వెళ్ళినప్పుడు నేను ఈ క్వాలిఫికేషన్ అయిపోయింది, నాకు ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అన్నట్టు చూపించడానికి, రైట్? సో అది వీరీచ్ అనే ప్రోగ్రామ్. సో నెక్స్ట్, ఇప్పుడు నా బిజినెస్ ఐడియా నాకు వ్యాలిడేట్ అయ్యింది, నేను మెంటర్ సపోర్ట్ ద్వారా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏమేమి ఉంటాయి అనేది నేర్చుకున్నాను. సో సెకండ్ వుడ్ బి ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనమాట. ఇది చాలా మనం నేర్చుకునే బేసిక్స్, డిగ్రీ బేసిక్స్ అన్నీ కూడా ఇంటర్లోనే నేర్చుకుంటాం టు బీ హానెస్ట్. అండ్ ఇంటర్లో నేర్చుకున్న దాన్ని బట్టి మనం డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలి, కెరియర్ ఆప్షన్ ఏది తీసుకోవాలి అనే మెయిన్ గైడెన్స్ ఇచ్చేది మన ఇంటర్ కదా. అలా ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనే ప్రోగ్రామ్. సో ఇది మాకు CSR ఫండెడ్ ప్రోగ్రామ్ అండి. సో ఇది 6 months ప్రోగ్రామ్ అనమాట. సో ఇందులో కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం. ఏమేం ట్రైనింగ్స్ ఇస్తాం? ఇప్పుడు మీకంటూ ఒక బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్కి మీరు ప్రాపర్ మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి అనే ట్రైనింగ్ మేము ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారు. సో వీటన్నిటికీ కూడా మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, యూ నీడ్ నాట్ బీ అ హై అండ్ ఆంటర్ప్రెన్యూర్. నేను హై అండ్ ఆశీర్వాద్ లేదా బిగ్ బ్రాండ్ అవ్వక్కర్లేదు. మీరు ఇంట్లో నుంచి చిన్న బిజినెస్ చేస్తుంటే కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. దాంట్లో ఇన్నోవేటివ్గా మీరు ఎలా థింక్ చేయాలి, మీరు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా సపోర్ట్ చేస్తాం, రైట్? సో ఈ 6 months ప్రోగ్రాంలో ఏంటంటే మీకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉంది, బట్ దేర్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఇందాక మనకి సార్ చెప్తున్నారు PMEGP లోన్, బట్ అందులో ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలి అనేది మనకి అవగాహన ఉండకపోవచ్చు, రైట్? అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది, ఇప్పుడు కొంతమంది బ్యాంక్ వెళ్ళి కూడా దే వుడ్ హ్యావ్ గివెన్ అప్, అవ్వట్లేదు ప్రాసెస్, ఇంకా నేను వేరే దగ్గర నుంచి ట్రై చేసుకుంటా అని. సో వీ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఇప్పుడు మీకంటూ కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఫర్ సపోజ్ ఫుడ్ ఎగ్జాంపుల్, ఫుడ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీబడి కెన్ రిలేట్ ఫుడ్, రైట్? సో మేబీ మీ ఫుడ్ నేను తిన్నాను, మీకు FSSAI లైసెన్స్ అంటారు, ఫుడ్ లైసెన్స్, మీ దగ్గర లైసెన్స్ లేదు, నేను తిన్నాక నాకు ఫుడ్ పాయిజన్ అయింది, మీకు నాలెడ్జ్ లేదు, నేను మీ దగ్గర వచ్చి కేసు వేస్తే మీ తిన్న ఫుడ్ వల్లే నాకు ఇలా అవ్వింది అంటే మళ్ళీ అదొక కంపెనీ మీద వచ్చి కేసు నడుస్తూ అదొక మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అలా అవ్వకుండా బిజినెస్లో లీగల్ కంప్లయన్స్ గైడెన్స్ అనేది మేము ఇస్తాం. ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ మీకు ఉండాలి, ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్స్ ఉండాలి, మీరు ఒకవేళ లోన్కి వెళ్తున్నా కూడా మీ డాక్యుమెంటేషన్ అంతా, రెంటల్ అగ్రిమెంట్ కానివ్వండి, GST కానివ్వండి, అన్నీ కూడా మేము అరేంజ్ చేసి మేమే బ్యాంకర్తో మాట్లాడి వీ విల్ యాక్ట్ యాజ్ అ ఫెసిలిటేటర్ అనమాట అక్కడ. సో ఆ సపోర్ట్ అనేది మీకు ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనే ప్రోగ్రామ్ ద్వారా దొరుకుతుంది. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ మేము ఏమిస్తామంటే, ఈ టెక్నికల్ గైడెన్స్లో లీగల్ కంప్లైంట్స్ అయిపోయింది కదా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది, రైట్? మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ అంటాం. ఇందులో ఎంతమంది బిస్కెట్స్ తింటారు? గుడ్డే మన అందరికి తెలుసు కదా, డార్క్ ఫ్యాంటసీ. ఓకే. సో నేను అదే గుడ్డే బిస్కెట్ మీకు ఒక ప్లాస్టిక్, ఇక్కడ ఒక దగ్గర గుడ్డే బిస్కెట్ పెడతాను, ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్లో సేమ్ బిస్కెట్స్ పెడతాను, మీరు ఏది కొంటారు? గుడ్డే బిస్కెట్ తింటారు. మనం బిస్కెట్స్ తీసుకున్నా, మిల్క్ తీసుకున్నా, కర్డ్ తీసుకున్నా, ప్యాకెట్ వెనక
తిప్పి మనం చూస్తామా ఎంత నిలువ ఉంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇది తింటే నాకు మంచిదా కాదా అని. సో దట్ ఈస్ కాల్డ్ ల్యాబ్ టెస్టింగ్. న్యూట్రిషనల్ వాల్యూ అండ్ షెల్ఫ్ లైఫ్ అంటాం. అది కాకుండా దాని మీద FSSAI లైసెన్స్ ఉంటుంది, GST ఉంటుంది. అండ్ మనకేంటి, చూడగానే అప్పీలింగ్గా ఉండాలి, అంటే చూడగానే కలర్ఫుల్గా ఐ క్యాచీగా ఉంటేనే మనం తీసుకుంటాం, రైట్? ఇప్పుడు మనం ఎందుకు మరి గుడ్ డేతో డార్క్ ఫ్యాంటసీతో కంపీట్ చేయలేకపోతున్నామంటే, నాట్ దట్ అవర్ క్వాలిటీస్లో మన క్వాలిటీ తక్కువ కాదు, మన ప్రోడక్ట్ తక్కువ కాదు, బట్ ఏంటంటే చిన్న మైనర్ మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. సో అవి చేయకుండా మీకు ఏం సపోర్ట్, ఏ గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేయాలి అనేది వీహబ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ వాడతామా, హెయిర్ ఆయిల్, ఒక బ్లూ కలర్ డబ్బా ఉంటుంది, ఏంటది, పారాషూట్. ఇప్పుడు అదే బ్లూ కలర్ డబ్బా మీద పారాషూట్ అని రాకపోయినా కూడా మనం పారాషూట్ అనే అనుకుంటాం కదా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాకేజింగ్. ఇప్పుడు పారాషూట్ కూడా వేరే ఆయిల్స్ లాగా ట్రాన్స్పరెంట్ బాటిల్ అలా పెడితే తీసుకుంటామా? నో, వీ నీడ్ యూనిక్ ప్యాకేజింగ్. అది కూడా మన రేట్లో కావాలి మనకి. సో ఇవన్నీ గైడెన్స్ కూడా ఏంటంటే వీహబ్ ద్వారా ఇస్తాం. సో PMEGP మీరు నేర్చుకున్నారు, ఇంకా దేర్ వుడ్ బి అదర్ స్కీమ్స్, అదర్ లోన్స్ విచ్ బ్యాంక్స్ విల్ బి ఆఫరింగ్ కదా. సో అవన్నీ కూడా ఏంటంటే మీకు టెక్నికల్ గైడెన్స్తో పాటు అవన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటామన్నమాట. మీరు ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది ఆ టోటల్ ఫెసిలిటేషన్ పార్ట్ విల్ బి డన్. మరి వీహబ్ మాకు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు లైసెన్స్ చేసుకోవాలనుకుంటారు, ప్యాకేజింగ్ బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటారు, బయట మార్కెట్స్లో మనం ఎంత మనీ పెడుతున్నా జెన్యున్ వాళ్ళు దొరకరు, రైట్? సో వీహబ్ బీయింగ్ అ గవర్నమెంట్ ఎంటిటీ, మాకేంటంటే వీళ్ళతో టైఅప్స్ ఉంటాయి. సో మేము బయట ఒకవేళ 10,000కి ఇస్తుంటే మాట్లాడి మీకు సబ్సిడైజ్ రేట్కి మేము ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ వీహబ్ వెళ్తే మీకేంటంటే జెన్యున్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా దొరుకుతారు, దాంతోపాటు మీకు సబ్సిడైజ్డ్ రేట్కి మీ సర్వీసెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దట్స్ ద బెనిఫిట్. అర్థమైందా మీ అందరికీ ఇప్పటి వరకు? ఓకే ఓకే. నెక్స్ట్ మేము మార్కెట్ కనెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. మార్కెట్ కనెక్ట్స్ ఇన్ డీటెయిల్ శశాంక్ కూడా వెళ్తారు. సో ఏంటంటే వీటితో పాటు వీహబ్కి డిఫరెంట్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, మేము ఇన్ హౌస్ ఈవెంట్స్ చేసుకుంటుంటాం. అండ్ వేరు స్టాల్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా మేము ఆంటర్ప్రిన్యూర్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు 1 day స్టాల్స్ పెట్టుకోవచ్చు, మీ ప్రోడక్ట్ డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని విన్నారా? ఓ మై గాడ్, వినలేదా? గట్టిగా చెప్పండి. ఓకే. సో అందులో కూడా మీరు చూస్తే వీహబ్ ఆంటర్ప్రిన్యూర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ట్రైనింగ్స్ ద్వారా అప్లిఫ్ట్ అయ్యి వాళ్ళక్కడ స్టాల్ పెట్టుకునే అవకాశం కూడా వీహబ్ ద్వారా దొరికింది. సో ఆ సపోర్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ర్యాంప్ అన్నమాట. సో ఇదేంటంటే యూనివర్సిటీ లెవెల్. మనకి యూనివర్సిటీ లెవెల్ ఏంటంటే లైక్ హై అండ్ లెవెల్, ఇంకా మనం కెరియర్ రెడీ ఉంటాం. సో ప్రాజెక్ట్ ఇంక్లూజన్ ద్వారా మీ బిజినెస్ని మార్కెట్లోకి మీరు తీసుకెళ్లారు, ఓకే, మీకంటూ ఒక 30,000 40,000 రెవెన్యూ వస్తుంది. బట్ త్రూ ర్యాంప్ ఏంటంటే మీరు ఆ రెవెన్యూని ఎలా డబుల్ చేసుకోవాలి అనేది మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది మా 3 ప్రోగ్రామ్స్. ఓకే, ఇంకా 4th ప్రోగ్రామ్ ఏంటంటే సింగిల్ ఇంటర్వెన్షన్ అంటాం. సో నాకు అంత నాలెడ్జ్ ఉంది, నాకు ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యే టైం లేదండి, బట్ నాకు ఓన్లీ GST కావాలి, లేదా ఓన్లీ నాకు ఒక లోన్ రిక్వైర్మెంట్ ఉంది, లేదా నాకు ఒక మేబీ ప్యాకేజింగ్ సపోర్ట్ కావాలి, ఇదొక్కటి రిక్వైర్మెంట్ ఉంది అంటే దానికి కూడా వీహబ్ సపోర్ట్ చేస్తాము. దాన్ని సింగిల్ ఇంటర్వెన్షన్ అంటాం. మీరు వచ్చినాక మీ డీటెయిల్స్ తీసుకొని మా టీమ్ విల్ వర్క్ టువర్డ్స్ విచ్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ యూ నీడ్ అని చెప్పేసి. సో అది సపోర్ట్ కూడా చేస్తాం. సో ప్రీవియస్గా మేమేంటంటే డిఫరెంట్ కమ్యూనిటీస్తో కూడా వర్క్ చేసామండి. సో మేము మేజర్గా ఉమెన్స్తో వర్క్ చేస్తాం. ఉమెన్ విల్ ఇంక్లూడ్ ఈవెన్ ట్రాన్స్ ఉమెన్. అది కాకుండా ఎవరైనా మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఉంటే లేదా PWD హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అనమాట. సో మా ప్రోగ్రాంలో కూడా అలాంటి వాళ్ళని ఆన్బోర్డ్ చేయడం జరిగింది, రైట్? నెక్స్ట్ స్లైడ్. సో మేము రీసెంట్గా ఏంటంటే సో ఇప్పుడు మేము వెళ్ళి బూట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము.
మేబీ ఒక 200 మెంబర్స్ వచ్చారు. బట్ ఆ మండల్లో కొంతమంది రాలేని వాళ్ళు, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో లేదా గైడెన్స్ కావాలంటున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం కూడా ఏంటంటే మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని వేరు వేరు జిల్లాల్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవి మా డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మా టీం ఉంటారు. ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే డైరెక్ట్ అక్కడున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్ళి మా టీంతో ఇంటరాక్ట్ అవుతే వాళ్ళకి సపోర్ట్ ట్రైనింగ్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ పెద్దపల్లిలో మాది ఇనాగ్రేషన్ అయింది అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆపరేషన్స్. సో మిగతా జిల్లాల్లో కూడా మేము సూన్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. సో హైదరాబాద్ వరకు రాకుండా మేము జిల్లాల్లో కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్టార్ట్ చేసాం. రైట్. నెక్స్ట్ టిఎన్ఆర్టీపీ. సో ఇది మా ప్రౌడ్ ప్రాజెక్ట్ అండి. సో మొత్తం ఇండియాలో ఫస్ట్ ఉమెన్స్కి మన తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో మా వర్క్ నచ్చి ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ మా స్టేట్లో కూడా మీరు ఒకటి పెట్టాలి అని చెప్పేసి అప్రోచ్ అయినప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే రైట్ ఫ్రమ్ వాళ్ళకి ఏ ప్లేస్లో ఎలా స్టార్ట్ చేయాలి, స్టాఫ్ని ఎలా తీసుకోవాలి, ఉమెన్స్ని ఎలా ఆన్బోర్డ్ చేయాలి, బూట్ క్యాంప్స్ అనేవి చెప్పాను కదా. బూట్ క్యాంప్ అంటే ఏంటంటే మేము సర్ప్ ద్వారా అక్కడున్న మహిళా శక్తి గ్రూప్స్ వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకొని వన్ డే, ఇప్పుడు నేను మీకు ఎలా అయితే వీహబ్ గురించి చెప్తున్నానో అక్కడ కూడా మేము ఓరియంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా బూట్ క్యాంప్స్ 33 జిల్లాల్లో కండక్ట్ చేయడం అలాంటివి కూడా మేము తమిళనాడులో కూడా చేసి ఇప్పుడు దాన్ని టీఎన్ రైజ్ అంటారనమాట. సో ఎవరైనా మీకు చుట్టాలు తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా ఉంటే మీరు అక్కడ కూడా చెప్పొచ్చు. అది మన ఇండియాలో సెకండ్ స్టేట్ లెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట, ఉమెన్స్ కోసం వర్క్ చేసేది. సో మేము ఉమెన్స్తో పాటే కాకుండా స్టూడెంట్స్తో కూడా వర్క్ చేస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ స్టూడెంట్స్ ఇన్ ఫ్యామిలీ డిగ్రీ గోయింగ్ వాళ్ళు ఉంటే కూడా మీరు చెప్పొచ్చు. సో స్టూడెంట్స్కి ఏ రకమైన సపోర్ట్ చేస్తామంటే ఫస్ట్ కెరియర్ రెడీనెస్ అన్నమాట. సో మన అర్బన్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ కానివ్వండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మన ఊర్లలో స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం వెనకబడిపోతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, స్కిల్ సెట్ కానివ్వండి. అంటే అందరినీ అనట్లేదు, బట్ కొంతమందికి ఏంటంటే యాక్సెస్ ఉండదు. సో వాళ్ళకంటూ మేము ప్రోగ్రామ్ డెవలప్ చేశాము. సో మా వీహబ్ ద్వారా ఏంటంటే దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ జీవైపీ అండ్ క్యాంపస్ ప్రెన్యూర్. సో ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సర్టిఫికేషన్ కోర్సెస్ ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మేము సపోర్ట్ చేస్తామన్నమాట. అది కాకుండా ఎవరైనా ఆంటర్ప్రెన్యూర్షిప్లో డెవలప్ చేసుకోవాలి అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంది, ఐడియాని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నారు, యూనో ఫ్యూచర్ ఆంటర్ప్రెన్యూర్స్ అనొచ్చు వాళ్ళని, రైట్. సో వాళ్ళకు కూడా మేము ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా మేము సపోర్ట్ చేస్తాం. సో మేము ఏ టైప్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ని తీసుకుంటాం? వీఆర్ సెక్టర్ ఎగ్నాస్టిక్ అండి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు, చేనేత చేస్తున్నారు, లేదా హ్యాండీక్రాఫ్ట్ చేస్తున్నారు, అన్ని సెక్టర్స్ తీసుకుంటాం. కానీ ఏంటంటే సంథింగ్ స్కేలబుల్. ఇప్పుడు నేను కిరాణా షాప్ పెట్టాను, మీరు నా సేల్స్ పెంచండి అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం కస్టమర్స్ని? ఎందుకంటే అది ఓన్లీ గల్లీ వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. సో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ అదే మీరు ఒక చేనేత చేస్తున్నారు, మేబీ ఆ పోచంపల్లి హ్యాండ్లూమ్ లేదా సమ్ హ్యాండీక్రాఫ్ట్ అలా చేస్తుంటే మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని ఇంకా ఈ ట్రెండ్కి ఎలా మార్చుకోవాలి, ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, మీ జిల్లాలో కాకుండా ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ఇండియా ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇవి మా ఇంపాక్ట్ నెంబర్స్ అండి, మేము ఇప్పటివరకు ఎంత సపోర్ట్ చేసామనేది. సో ఇన్ డీటెయిల్ నేను మార్కెట్ కనెక్ట్స్ అని చెప్పాను కదా. సో యాక్చువల్లీ వన్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఉమెన్స్ ఎవరికైనా బిజినెస్లో ఏం కావాలి అంటే ఫస్ట్ ఫినాన్స్ అంటారు, అంతేనా? ఫినాన్స్ ఉంటే అంత అయిపోతుంది
పైసలు ఉంటే అయిపోతాయి అనుకుంటారు. బట్ ఏంటంటే మీకు ఫినాన్స్ కావాలన్నా, ఇప్పుడు మీరు బ్యాంకర్ దగ్గర వెళ్ళాలన్నా కూడా మీ బిజినెస్ స్టాండర్డ్గా ఉండాలి, ప్రాపర్ డాక్యుమెంటేషన్, మీ బిజినెస్ మంచి ఆపరేటింగ్గా ఉండాలి, మంచి సేల్స్, మీరు సేల్స్ రిపోర్ట్ అవి ఇవి కూడా చూపిస్తుండాలి. బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారా లేదా, రైట్? పర్సనల్ లోన్ అంటే వేరు, బట్ బిజినెస్ లోన్కి ఇవన్నీ ఇంపార్టెంట్. సో అలా ఎనేబుల్ చేసేలాగా వీహబ్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ వింటున్నారు కదా, మీ చుట్టుపక్కల మీ నెట్వర్క్స్లో కూడా ఎవరైనా ఉమెన్స్ వీహబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా మా మహిళా వాణి నెంబర్ మీకు మేడం ఇచ్చారు కదా, రాసుకున్నారా? ఇది అయిపోయాక శశాంక్ గారు కూడా ఇస్తారు. సో అప్పుడు మీరు రాసుకొని మీరు కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మీతోటి మాట్లాడి మీ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని కూడా మేము ఆన్బోర్డ్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ఏముండదు అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ట్రైనింగ్స్ అన్నీ కూడా ఫ్రీ. స్టాల్ ఆపర్చునిటీస్ కూడా 90% ఫ్రీ ఉంటాయి. బట్ కొన్ని ఏంటంటే దే ఆస్క్ ఫర్ మనీ, కొంచెం పేమెంట్ అడుగుతారు. వాళ్ళది ఏంటంటే మేము సబ్సిడైజ్డ్ రేట్కి మాట్లాడతాము. బట్ మోస్ట్లీ మా ట్రైనింగ్స్ అన్నీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఏముండదు. మీరు డైరెక్ట్ ఆ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే, సో ఒకవేళ కాల్లో ఎవరైనా పిక్ చేయలేదు లేదా బిజీ వస్తుంది, మీరు కనెక్ట్ అవ్వలేదు అంటే వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టొచ్చు. మీ పేరు, మీ వ్యాపారం పేరు, జిల్లా ఏంటి, ఏం సపోర్ట్ కావాలనేది పెడితే మా టీం చూసుకొని మీకు కనెక్ట్ అవుతారు. ఓన్లీ గర్ల్స్ కండి. బట్ ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అని చెప్పాను కదా స్టూడెంట్స్కి. సో ఉమెన్ ఏదైనా కూడా మీ బిజినెస్లో అయినా మెన్ ఉన్నా పర్లేదు, బట్ 51% స్టేక్ మీ పైన ఉండాలి. సో పార్ట్నర్స్గా మెన్ ఉమెన్ ఉండొచ్చు, బట్ ఎక్కువ స్టేట్ అంటే ఉమెన్ పైన ఉండాలన్నమాట. సో ఈవెన్ స్టూడెంట్స్ అంతే, స్టూడెంట్స్ ఏదైనా ఐడియాతో వచ్చి టీమ్గా ఉన్నా కూడా బాయ్స్ ఉన్నా పర్లేదు, బట్ గర్ల్ పేరు మీద రిజిస్టర్డ్ ఉండాలి. మీరు అదొక క్వాలిఫికేషన్ ఉంటే మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తామన్నమాట. అలా ఏం లేదు, మాకు ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్తో సంబంధం ఉండదు. మీరు బిజినెస్ గురించి వస్తే చాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మా కలీగ్ మిస్టర్ శశాంక్ మీకు మార్కెట్ కనెక్ట్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటి వరకు మేము ఏం సపోర్ట్ ప్రొవైడ్ చేసాము అండ్ ఏం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము మా దగ్గర ఉన్న ఉమెన్స్కి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ.